హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వెబ్ టెక్నాలజీస్. మన లాస్ట్ క్లాస్లో మన జావా వేరియబుల్స్ గురించి చూసాము అండ్ డేటా టైప్స్ గురించి చూసాము. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏమేమి ఉన్నాయో చూసాము. లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ వాటి యొక్క సింటాక్స్ అంటే దాని యొక్క డిక్లరేషన్ ఎలా చేయాలి, ఎలా సింటాక్స్ రాయాలో కూడా చూసాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే మనం డేటా టైప్స్కి వచ్చేప్పటికి 2 డేటా టైప్స్ ఉంటాయని చూసాము. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. మన లాస్ట్ క్లాస్లో ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూసాము. ఓకేనండి. ఈ క్లాస్లోకి వచ్చేప్పటికి మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ అలాగే ఆపరేటర్స్ గురించి కూడా చూద్దామండి. అండ్ అలాగే ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఓకేనా? మన లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకుందాం అండి, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకుందాం. మొత్తం 8 ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఓకేనండి, మొత్తం 8. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, క్యార్ అండ్ బులియన్. ఓకేనా? సేమ్ దీంట్లో ఏదైతే ఉన్నాయో మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో కూడా అయ్యే ఉంటాయండి. కానీ ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏమంటాం అంటే మనం ఈసారి ర్యాపర్ క్లాసెస్ అని చెప్పి మనం పిలుస్తాం అనమాట నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని. ఓకేనా? ఈ ర్యాపర్ క్లాసెస్ అంటే ఏంటంటే మీకు క్లాస్ యొక్క ముందు భాగం ఉండేదాన్ని ర్యాపర్ క్లాస్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో వేరియబుల్స్ ఆపరేషన్ తీసుకుని ఇదిగోండి, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఇంటర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని డిక్లేర్ చేసాం. ఏదైతే మనం ఇంటర్నల్గా కోడ్ అనేది రన్ అవుతుందో ఒక ఆపరేషన్ అనేది జరిగేటప్పుడు ఈ ఇంట్ అనే ప్రిమిటివ్ డేటా టైప్ మీద జరగదండి. ఏదైతే దీని యొక్క ర్యాప్ చేసిన క్లాస్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఉందో దాని మీద ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అయ్యింది. వాటిని ర్యాపర్ క్లాసెస్ అని చెప్పి అంటాం అనమాట. అర్థమైందా? ఈ ర్యాపర్ క్లాసెస్ వల్ల ఇది యూజ్ చేస్తాము, ఎలా ఉపయోగపడతాయని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా రేపు పొద్దున మనకి కలెక్షన్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఆ కలెక్షన్స్ అనే కాన్సెప్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం క్లారిటీగా ఇంకా ఎక్కువగా అర్థమైంది. ఈ క్లాస్లో ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అలా ఏమేమి ఉన్నాయో వాటిని ఎలా రాస్తారో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, ఏమున్నాయండి, ఏం చెప్పుకుందాం మనం? సరే, ర్యాపర్ క్లాసెస్ అని చెప్పుకుందాం. ఓకేనా? వాడి ఈ ఎలా రాస్తారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసప్పటికి బయట షార్ట్, ఇంటీజర్, దాని తర్వాత లాంగ్, దాని తర్వాత డబుల్, దాని తర్వాత ఫ్లోట్, దాని తర్వాత క్యారెక్టర్, దాని తర్వాత బులియన్. అంతే అండి. సేమ్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏదైతే రాసామో మనం ఇక్కడ బయట షార్ట్, ఇంటూ, లాంగ్ అని సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఏంటంటే మీకు ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేసప్పటికి స్టార్టింగ్ లెటర్ మీకు స్మాల్ లెటర్తో స్టార్ట్ అయిందండి. అండ్ అలాగే కొన్ని షార్ట్ కట్స్లో కూడా రాస్తాం అనమాట. ఇంటీజర్ని ఇంట్ అని అండ్ క్యారెక్టర్ని క్యార్ అని చెప్పి రాస్తాం. అలా కాకుండా మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి వచ్చేసప్పటికి ర్యాపర్ క్లాసెస్ వచ్చేపాటికి మనం స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అండ్ ఫుల్ ఫామ్ రాస్తాం అనమాట. బైట్, షార్ట్, ఇంటీజర్. ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనం ఇంట్ అని చెప్పి రాసాము, దీంట్లో ఇంటీజర్ అని చెప్పి రాస్తాము. దాని తర్వాత క్యారెక్టర్ని క్యార్ అని చెప్పి రాస్తాం అనమాట ప్రిమిటివ్లో. నాన్ ప్రిమిటివ్లో క్యారెక్టర్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. ఇదండి ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి ఏమేమి ఉన్నాయి డేటా టైప్స్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. మీకు అప్కమింగ్ సెక్షన్ కలెక్షన్స్కి వచ్చినప్పుడు ఈ నాన్ ప్రిమిటివ్ టాపిక్ని మీకు అక్కడ కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలా ర్యాపర్ క్లాసెస్ అంటే ఎందుకు వచ్చినాయి, ర్యాపర్ క్లాస్ వల్ల యూజ్ ఏంటి, అలా ఎందుకు డిక్లేర్ చేయాలి అని చెప్పి మనం కలెక్షన్స్ అనే టాపిక్లో చూద్దాం. ఓకేనండి? ఎక్కడ కలెక్షన్స్ అనే టాపిక్లో చూద్దాం అనమాట. దాని తర్వాత టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే ఆపరేటర్స్. అలా ఆపరేటర్స్ అంటే ఏంటి, అలా ఆపరేటర్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం జావాలో అంటే మనకు పర్టికులర్ టాస్క్ని కానీ లేదంటే కనుక అదే పర్టికులర్ టాస్క్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఆపరేటర్స్ అన్ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా?
దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయండి. ఆపరేటర్స్లో కూడా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆపరేటర్ వచ్చేప్పటికి అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్. సెకండ్ వచ్చేసేపటికి అసైన్మెంట్ ఆపరేటర్. థర్డ్ వచ్చేసేపటికి యూనరీ ఆపరేటర్. ఫోర్త్ వచ్చేసేపటికి లాజికల్ ఆపరేటర్. ఫిఫ్త్ వచ్చేసేపటికి టెర్నరీ ఆపరేటర్. అర్థమైందండి? ఫిఫ్త్ వచ్చేప్పటికి రిలేషన్ ఆపరేటర్. అది ఆపరేటర్స్ అంటే ఏంటి, అలా ఎందుకు యూజ్ చేస్తాం అని ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసేపటికి అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఈ అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ఏమేమి ఉంటాయి దాంట్లో? ఎడిషన్ ఉంటుంది, సబ్స్ట్రాక్షన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, ఇంకోటి మాడ్యులో ఉంటుంది, ఓకేనండి, ఇంకోటి ఈక్వల్ టు ఉంటుంది. ఇవన్నీ యూజ్ చేసే వాటిని మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటామండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 నెంబర్స్ యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామండి? A+B అంటాము, A+B అంటాం. అంటే ఇప్పుడు మామూలు టెక్నాలజీ మన మ్యాథ్స్లో కానీ స్కూల్లో కానీ మన టెక్నాలజీ ఎలాగ రాస్తాం కదా, A+B, లేదంటే కనుక A-B అని చెప్పి రాస్తాము, లేదంటే కనుక A/B, A/B, లేదంటే కనుక A మాడ్యులో B, ఓకేనండి, ఇలా రాస్తాం. కానీ మన జావాకి వచ్చేటప్పటికి ఎలా డిక్లేర్ చేసుకుంటామండి? మనం దానికి ఒక డేటా టైప్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ అసైన్ చేసి అప్పుడు మనం వాటికి ఎడిషన్ ఆపరేటర్ కానీ డివిజన్ ఆపరేటర్ కానీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ num1 is equal to 10 అని చెప్పి వేస్తున్నాను. దాని తర్వాత ఇంట్ num2 is equal to 25. ఇప్పుడు దీని మీద ఆపరేషన్ చేయాలంటే నేను ఏం చేస్తాను? ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తాను? num1 అనమాట. ఎలా రాస్తా? num1 ప్లస్ num2. అర్థమైందండి? ఇలా డిక్లేర్ చేసుకుంటాం అనమాట. సేమ్ అలాగే నేను మల్టిప్లికేషన్ సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత num1 మైనస్ num2. అట్లా మనం ఏదైనా ఒక ఆపరేషన్ అర్థమెటికల్ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఎలా యూజ్ చేస్తామంట ఒక సింపుల్ టాస్క్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి. ఇది అర్థమెటికల్ ఆపరేటర్స్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే. ఇంకోటి సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తామని. అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్కి మనం ఒక వాల్యూ అనేది అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇదే మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. అర్థమైందండి? ఈ అసైన్మెంట్ ఆపరేటర్లు కూడా మనం డిఫరెంట్ స్టైల్స్లో కూడా రాసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏం రాసాను? ఇంటి num1 ప్లస్ num2 అని చెప్పి రాశాను. సేమ్ అలాగే నేనేం చేస్తాను? ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాస్తాను. లేదంటే కనుక మైనస్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే కనుక బై ఈజ్ ఈక్వల్ టు, లేదంటే కనుక మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎలా కూడా రాసుకో. దీని కూడా అసైన్మెంట్ ఆపరేటర్స్ లాగానే ట్రీట్ అవుతాయి. ఈ ఎట్లా ట్రీట్ అవుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ num1 దీన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. num2 అనే దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాను 10. దాని తర్వాత ఇంట్ num2 20. ఇప్పుడు దీన్ని ఎడిషన్ ఆపరేటర్ చేయాలన్నమాట. అప్పుడు ఎలా చేస్తాం అనమాట? num1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు num2. అర్థమైందండి? ఇప్పుడు ఇవన్నిటి ఇప్పుడు num1 అనేది ఒక వాల్యూ 10 ఉంది వాల్యూ ఉంది.
num2 అనేది 20 అనే ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు మనకి ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 30 వస్తుంది. సారీ 30 అనే వాల్యూ వస్తుంది. ఈ 30 అనే వాల్యూని కూడా వేరే ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ రెండిట్లో స్టోర్ అవ్వదు కదా, దీనికి ఒక సపరేట్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేసుకోవాలి. అప్పుడు నేను చేస్తా ఇంట్ రిజల్ట్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి డిక్లేర్ చేస్తాను. అప్పుడేంటి, ఇప్పుడు ఇక్కడ తీసి ఇక్కడ పెడదాం అనమాట. n ప్లస్ ఈజ్ ఈక్వల్ టు num1 ప్లస్ num2. నేను తీసేసినా కూడా మనకి ఏం కాదు, ఎట్లయినా మనం ఎట్లయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇది మన అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనే దాన్ని అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. రెండోది యూనరీ ఆపరేటర్ అనమాట. ఈ యూనరీ ఆపరేటర్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. అర్థమైందా? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, ఈ రెండింటిని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాం అనమాట. ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ అనేది డిక్రిమెంట్ ఆపరేటర్. ఇవన్నీ మీకు ఎక్కడంటే మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి కదంటే, ఫర్ లూప్, వైల్ లూప్, వాటిల్లో మీకు ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాము. అక్కడ మీకు అర్థమైంది. అంటే ఒక వాల్యూని మీరు మైనస్ చేయాలన్నా, లేదా కనుక ఒక వాల్యూకి +1 యాడ్ చేయాలనుకున్నా కూడా మనం ఈ రెండింటి ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఇది యూనరీ ఆపరేటర్. దీని గురించి మీకు లూపింగ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఫుల్ క్లారిటీగా ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. ఓకేనండి? దాని తర్వాత ఫోర్త్ వచ్చేప్పటికి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఫోర్త్ వచ్చేప్పటికి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏం లేదండి, అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసేదాన్ని మనం లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఈ అండ్ ఆర్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము? 1 or more స్టేట్మెంట్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు మనం అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అనమాట. అండ్ కానీ ఆర్ కానీ. ఆపరేటర్స్ ఏంటండి? అండ్ లేదంటే కనుక ఆర్. ఈ రెండు అంటే రెండు స్లాష్ సింబల్స్, ఒకటేమో పైప్ సింబల్ లాగా. ఈ రెండిట్లో మనం లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పి అంటాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ మీకు ఎప్పుడు అర్థమైంది అంటే కనుక, రేపు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎక్కువగా వీటిని యూజ్ చేస్తాం. అంటే ఎక్కువగా వాడము, జస్ట్ మనం ఒక ప్రాబ్లం బేస్డ్ బట్టే మనం యూజ్ చేస్తాము. లాజికల్ అంటే లాజికల్ అయితే అది, లేదంటే కనుక ఇది అన్నట్టు మనం యూజ్ చేస్తాం. దీనికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది మీకు రేపు పొద్దున కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఓకేనండి? ఇంకోటి రిలేషనల్ ఆపరేటర్స్. సారీ 1 second. ఇంకోటి రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. మనకి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మనకి అంటే ఎలా యూజ్ అవుతాయి? రిలేషన్ అంటే ఏంటి? టు చెక్ ది రిలేషన్. టు చెక్ ది రిలేషన్ అంటే రిలేషన్ ఎలా చెక్ చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నాము, ఇంటి నెంబర్ నెంబర్ తీసుకున్నాము. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. వీటి యొక్క రిలేషన్ మనం ఎలా చెక్ చేస్తాము? దేనికి చెక్ చేయాలి అసలు అంటే నెంబర్ దాంట్లో వాల్యూ ఎంత ఉంది, నెంబర్2 అనే దాంట్లో వాల్యూ ఎంత ఉందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ ఏది పెద్దది, ఏది చిన్నది అంటే నెంబర్ పెద్దదా, నెంబర్2 పెద్దదా అని మనం చెక్ చేయాలంటే మనకు కొన్ని ఆపరేటర్స్ అనేది కావాలి కదండి. వాటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం అనమాట. దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం తెలిసి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, మళ్ళీ లెస్ దాన్ ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇలా మనం డినోట్ చేస్తాం అనమాట. అంటే నెంబర్ గ్రేటర్ దాన్ నెంబర్2 అంటే నెంబర్ నెంబర్2 కానీ పెద్దదా. ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను కావాలంటే. చూడండి, నెంబర్ గ్రేటర్ దాన్ నెంబర్2. అవునైతే కనుక ట్రూ వస్తుంది, లేదు అనుకుంటే కనుక ఫాల్స్. ఓకేనండి? ఇప్పుడు నెంబర్2 కన్నా పెద్దది అనుకోండి, మనకు ట్రూ అనేది రిజల్ట్ వస్తుంది అనమాట. లేదు ఒకవేళ చిన్నది అనుకోండి, ఫాల్స్ అనేది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది.
ఈ రిలేషన్ ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం. అర్థమైందండి? మీకు అర్థం కాకపోతే కనుక మళ్ళీ చూడండి. అర్థమైంది ఈ ఆపరేటర్స్ గురించి. మ్యాక్సిమం 99% అందరికీ ఐడియా ఉంటుంది ఈ ఆపరేటర్స్ గురించి. ఎందుకంటే మనం ఆల్రెడీ చిన్నప్పుడు మనం స్కూల్ కానీ కాలేజ్ కానీ చదివేటప్పుడు మనం ఈ ఆపరేటర్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. 2 నెంబర్స్ యాడ్ చేయడం కానీ, డివిజన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఏది చేయాలన్నా కూడా మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటనగా ఒక నెంబర్కి ఒక వాల్యూ అనేది ఒక వేరియబుల్ కానీ దేనికైనా డిక్లేర్ చేయాలనుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేస్తాము. ఇంకోటి ఒక నెంబర్ని ఇంక్రిమెంట్ చేయాలన్నా, +1 చేయాలన్నా, లేదంటే -1 చేయాలన్నా కూడా మనం యూనరీ ఆపరేటర్స్ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఇంకోటి 1 ఆర్ మోర్ స్టేట్మెంట్స్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం. ఇంకోటి రిలేషన్ ఆపరేటర్స్ అంటే రెండింటి మధ్య ఉన్న తేడా డిఫరెన్స్ని చెక్ చేయడానికి మనం రిలేషన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అర్థమైందండి? అంటే ఇవన్నీ మనకు తెలిసినవి, కానీ ఏంటంటే నేమ్స్ అనేది డిఫరెంట్గా ఇస్తాం అనమాట. ఒక్కొక్క దానికి ఒక ఇండివిజువల్ నేమ్ ఉంటుంది అనమాట. అర్థమెటిక్ అని, అసైన్మెంట్ అని, యూరినరీ అని, లాజిక్ అని, రిలేషనల్ అని చెప్పని ఇట్లా ఒక్కొక్క దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనండి, ఇంతటితో మన బేసిక్ థియరీ పార్ట్ మనం చూసామండి. నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసేపాటికి అది కూడా ఈరోజు చెప్పేస్తే నెక్స్ట్ సెక్షన్ నుంచి ఏముంటుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేప్పటికి కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. అది కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్లో అది ఏమేమి ఉంటాయో అది ఎందుకు యూజ్ చేస్తాము, వాటి వల్ల మనకి హెల్ప్ ఏంటి రేపు ఫ్యూచర్లో కంట్రోల్ స్టేట్మెంట్ నేర్చుకోవడం వల్ల, దాంట్లో ఉన్న టైప్స్, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామని చెప్పి ఒక 2 to 3 minutes మీకు డెమో సెక్షన్ ఇస్తానండి. 2 minutes కానీ 5 minutes కానీ చెప్పలేము, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీకు దాంతోపాటు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది మీకు మ్యాక్సిమం ఒక 2 కానీ 3 కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా రేపు కాకుండా ఎల్లుండి నుంచి మీకు కంట్రోల్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ రావాలి అనుకుంటే కనుక కంపల్సరీ మీరు ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు చూడండి. ఓకేనండి, ఇదే అండి ఈ క్లాస్ ఇంతే. ఒకవేళ మీకు నా కంటెంట్ కొంచెం నచ్చుతుంది, ఓకే బాగానే చెప్తున్నారు అని మీకు అర్థమైతే కనుక నేను అనుకుంటే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నా కంటెంట్ అనేది మీకు ఎర్లీగా ప్రొవైడ్ అవుతున్నాను. అంటే ఎర్లీగా ప్రొవైడ్ అవుతుంది కాదు, మీకు అనేది ఇంటిమేషన్ ద్వారా వస్తుంది అనమాట. అర్థమైందా? ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రిప్షన్ మర్చిపోమాకండి. ఓకేనా, బాయ్.